రీసెంట్ గా మేమందరం కూర్చొని కంపెనీస్ అనాలిసిస్ చేస్తుంటే, సెక్టార్ వైజ్ అనాలిసిస్ చేస్తుంటే, ఆటోమొబైల్ సెక్టార్ అండ్ ఈవీ సెక్టార్ అనాలిసిస్ దగ్గర ఒక వెరీ బిగినర్ అడిగిన డౌట్ వచ్చేసి, టాటా మోటార్స్ 900 ప్లస్ కి ట్రేడ్ అవుతుంది, టాటా ఎలక్సీ 7000 ప్లస్ కి ట్రేడ్ అవుతుంది, మరి టాటా ఎలక్సీ చాలా పెద్ద కంపెనీ, మంచి కంపెనీ, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా. అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తామా చెయ్యట్లేమా అనేది పక్కకు పెడితే, ఒక కంపెనీ వర్త్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, కంపెనీ యొక్క క్యాపిటల్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అది ఎక్కువకు ట్రేడ్ అవుతే ఎక్కువ అని, తక్కువకు ట్రేడ్ అవుతే తక్కువ అని ఎలా అనుకుంటామండి? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 100 రూపీ నోట్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్ దగ్గర 500 రూపీ నోట్స్ ఉన్నాయి. అంటే 500 రూపీ నోట్స్ మెయింటైన్ చేస్తే నెట్వర్త్ ఎక్కువ అని, క్యాపిటల్ ఎక్కువ అని చెప్పగలుగుతామా? ఎన్ని నోట్స్ ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ కదా. 100 రూపీ నోట్స్ నా దగ్గర 100 ఉన్నాయి, 500 రూపీ నోట్స్ ఫ్రెండ్ దగ్గర 10 ఉండొచ్చు. 100 రూపీ నోట్స్ ఇంటూ 100 అయితే 10,000 వర్త్ వస్తుంది. 500 రూపీ నోట్స్ ఇంటూ 10 అయితే 5,000 వర్త్ వస్తుంది. సో ఈవెన్ దో ఇట్ ఈస్ 100 రూపీస్ నోట్స్, ఓవరాల్ నెట్ వర్త్ ఎక్కువ అవుతుంది. సో అలాగే కంపెనీ యొక్క క్యాలిక్యులేషన్, వర్త్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, కంపెనీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీన్నే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్ములా వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ షేర్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటే పబ్లిక్ హోల్డింగ్, గవర్నమెంట్ హోల్డింగ్, ప్రమోటర్ హోల్డింగ్, ఎంప్లాయీస్ హోల్డింగ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్. సో వీళ్ళందరి దగ్గర ఉన్న హోల్డింగ్స్ కలిపితే నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటాం. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది, మార్కెట్ క్యాప్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. లేదు బై డిఫాల్ట్ గా చెక్ చేయాలనుకుంటే bseindia.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి సర్చ్ లో టాటా మోటార్స్ ఆర్ టాటా ఎలక్సీ అని టైప్ చేసినా కూడా మీకు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, ఈ కంపెనీ సంబంధించిన మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, ఫుల్ మార్కెట్ క్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక వాల్యూ కూడా ఉంది చూసారా, మార్కెట్ క్యాప్ ఫుల్ కింద మార్కెట్ క్యాప్ FF అని ఉంది. అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటే ఏంటిది? మరి ఈక్విటీలో ట్రేడ్ అవుతున్న నెంబర్ ఆఫ్ షేర్స్, సెకండరీ మార్కెట్ లో ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్స్ లో పబ్లిక్ హోల్డింగ్స్ దగ్గర ఎంత నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ షేర్స్ చేస్తే వచ్చే వాల్యూయే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అండ్ గైస్ ఇలా క్యాలిక్యులేట్ చేసినా, ఇక్కడ చూసినా కూడా మార్కెట్ క్యాప్ ఆధారంగా టాటా ఎలక్సీ మార్కెట్ క్యాప్ అంటే టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నది, ఈవెన్ దో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ టాటా మోటార్స్ ఇస్ లెస్ దాన్ టాటా ఎలక్సీ. అండ్ గైస్ ఫైనల్ గా మీకు ఒక క్వశ్చన్, బేస్డ్ ఆన్ ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్స్ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ అని, మిడ్ క్యాప్ స్టాక్స్ అని, స్మాల్ క్యాప్ స్టాక్స్ అని డివైడ్ చేయబడతాయి. అవి ఎలా, ఏ ఫ్యాక్టర్ బేస్డ్ డివైడ్ అవుతాయి అని రీసెర్చ్ చేసి కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా ఎంతో కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.